ఒక్కవేళ డబ్బు గురించి మనందరికీ తెలిసింది అబద్ధమైతే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి చెప్పేది ఇదే. చాలామంది పేదరికంలోనే ఉండిపోవడానికి అసలు కారణం మనం వాడుతున్న డబ్బేనట. మరి ఆయన చెప్పే ఆ సంచలన ఆర్థిక సిద్ధాంతాలేంటో ఈరోజు వివరంగా చూద్దాం. కియోసాకి చెప్పే మొదటి మాటే ఇది. చాలా చాలా సంచలనమైన మాట. ఆయనేమంటారంటే, మన ఆర్థిక కష్టాల అన్నింటికీ కారణం మనం ఏ కరెన్సీ కోసమైతే పనిచేస్తున్నామో అదేనట. అంటే ఈ రూపాయి, డాలర్, యెన్ ఇవన్నీ కూడా జనాల్ని పేదరికంలోనే ఉంచేందుకు తయారుచేసినవే తప్ప ఇంకేం కాదన్నది ఆయన వాదం. అసలు కియోసాకి ఆలోచనలన్నీ ఎక్కడ మొదలయ్యాయో తెలుసా? తన చిన్నప్పుడే. ఆయనకు 2 నాన్నలుండేవారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడానే ఆయన ఆర్థిక పాఠాలకు పునాది అయింది. ఇది 2 వేరువేరు ప్రపంచాల కథలాంటిది. చూసెరుగా ఈ ఇద్దరి సలహాల మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు పేదనాన్న. ఆయనేమన్నారు? బాగా చదువుకో, మంచి ఉద్యోగం చూసుకో, సేఫ్గా ఉండు అంటే ఒక ఉద్యోగి మైండ్ సెట్. కాని ధనిక నాన్నేం చెప్పారు? స్వేచ్ఛగా ఉండు, సొంతంగా ఏదైనా చెయ్యి, ఒక పారిశ్రామికవేత్తలా ఆలోచించు అని. కంప్లీట్గా ఆపోజిట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కియోసాకికి ఆయన ధనిక నాన్న బిజినెస్ పాఠాలు చెప్పింది ఆఫీసుల్లో కాదు, మొనోపొలీ బోర్డ్ గేమ్ ఆడిస్తూ. ఆ ఆటలో అసలు సీక్రెటేంటో తెలుసా? ఊరికే ఆస్తులు కొనడం కాదు, అప్పును తెలివిగా వాడి ఆ చిన్న చిన్న గ్రీన్ హౌజెస్ను పెద్ద రెడ్ హోటల్స్గా ఎలా మార్చాలి అనేదే అస్సలు కిటుకు. నిజ జీవితంలో కూడా ఇదే ఫార్ములా పనిచేస్తుందని ఆయనకు నేర్పించారు. సరే, ఇప్పుడు కియోసాకి దేన్నైతే తీవ్రంగా విమర్శిస్తారో ఆ పేదనాన్న సిస్టమ్ గురించి చూద్దాం. అసలు ఇప్పుడున్న సిస్టమంతా కూడా మిడిల్ క్లాస్ని పేదవాళ్లుగానే ఉంచేందుకు డిజైన్ చేశారని ఆయన గట్టిగా నమ్ముతారు. సాధారణంగా మనందరికీ స్కూల్స్, మన చుట్టూ ఉన్నవాళ్లు ఏం చెప్తారు? స్కూల్కెళ్ళాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, పన్నులు కట్టాలి, డబ్బు దాచుకోవాలి, అంతే కదా? కాని కియోసాకి అంటారు, ఇదంతా ఒక పెద్ద ట్రాప్ అని. ధనవంతులు ఇంకా ధనవంతులవ్వడానికి, మిగతా వాళ్లు అక్కడే ఉండిపోవడానికి వేసిన ఒక పక్కా ప్లాన్ అంటారాయన. ఆయన చెప్పే వాటిలో ఈ నకిలీ డబ్బు అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యం. ఆయన ప్రకారం బంగారం లాంటి నిజమైన ఆస్తి బ్యాకప్ లేని ఏ కరెన్సీ అయినా అది జస్ట్ ఓ కాగితం ముక్క మాత్రమే. గవర్నమెంట్లు ఇష్టమొచ్చినట్టు ప్రింట్ చేయడం వల్ల దాని విలువ రోజురోజుకీ పడిపోతూనే ఉంటుందని ఆయన వాదన. కియోసాకి ఈ విషయంలో కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా చేస్తారు. పన్నులు నమ్మేవాళ్లని మార్క్సిస్టులు అంటూ ఈ మొత్తం సిస్టమ్ను నడుపుతున్నది వాళ్లే అంటారు. వాళ్ల పనేంటంటే మధ్యతరగతి వాళ్ల దగ్గర పన్నుల రూపంలో డబ్బు తీసుకుని దాన్ని ధనికులకు లాభం చేకూర్చడమేనని ఆయన ఆరోపిస్తారు. అయితే ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగతాభిప్రాయం మాత్రమే. ఓకే, ఇప్పటిదాకా సమస్య ఏంటో చూశాం. మరి సొల్యూషన్ ఏంటి? కియోసాకి ఏం చేయమంటారు? అదే ఈ ధనిక నాన్న మైండ్ సెట్. అంటే డబ్బు, ఆస్తులు, అప్పుల గురించి మనం ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చేయడం అన్నమాట. అదెలాగో చూద్దాం. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు అంటారు కియోసాకి. చాలా సింపుల్ కాని పవర్ఫుల్. ఏదైనా సరే మన జేబులోంచి డబ్బుని తీస్తుంటే అది లయబిలిటీ, అంటే బాధ్యత. అదే మన జేబులోకి డబ్బుని తెచ్చిపెడుతుంటే అది ఆస్తి. సింపుల్గా చెప్పాలంటే మనముంటున్న ఇంటికి ఈఎంఐలు, ట్యాక్స్లు కడుతున్నాం కదా, సో అది లయబిలిటీ. అదే ఇంటిని అద్దెగిచ్చి డబ్బు సంపాదిస్తుంటే అది ఆస్తి అవుతుంది. ఆయన క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అని ఒకటి చెప్తారు. అంటే డబ్బు సంపాదించేవాళ్లను 4 రకాలుగా విభజిస్తారన్నమాట. ఈ అంటే ఎంప్లాయీ, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్. చాలామంది ఈ లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్లోనే ఉంటారు. కానీ అసలైన ఆర్థిక స్వేచ్ఛ బి అంటే బిగ్ బిజినెస్ ఓనర్, ఐ అంటే ఇన్వెస్టర్, ఈ రైట్ సైడ్ వాళ్లకే ఉంటుందని కియోసాకి చెప్తారు. ఇక్కడ అసలు మ్యాజిక్ ఉంది. లెఫ్ట్ సైడున్న ఈ ఎస్ క్వాడ్రంట్ల వాళ్ళు డబ్బు కోసం కష్టపడి పనిచేసి ఎక్కువ ట్యాక్స్లు కడతారు. కానీ రైట్ సైడున్న బి, ఐ క్వాడ్రంట్ల వాళ్ళేం చేస్తారంటే అప్పుని ఉపయోగించి ఆస్తులు కొంటారు. దానివల్ల వాళ్ళు చాలా తక్కువ ట్యాక్స్ కడతారు. కొన్నిసార్లు అసలు కట్టరు కూడా. ఇదంతా లీగల్గానే చేస్తారు. తేడా అంతా మైండ్ సెట్లోనే ఉంది. సరే, మరి ఆ రైట్ సైడ్కి వెళ్లాలంటే ఏం చేయాలి? కియోసాకి చెప్పే అసలైన గేమ్ ప్లాన్ ఏంటి? ఆయన ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయమంటారో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్.
ఆ ధనిక నాన్న మైండ్ సెట్ రావాలంటే కియోసాకి 3 కీలకమైన విషయాలు చెప్తారు. మొట్టమొదటిది ఫినాన్షియల్ ఎడ్యుకేషన్. స్కూల్ చదువులా కాకుండా డబ్బు ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా నేర్చుకుంటూనే ఉండాలి. రెండవది మన నెట్వర్క్. డబ్బు గురించి మనలాగే ఆలోచించే వాళ్లతో, క్యాపిటలిస్టులతోనే మన టైం స్పెండ్ చేయాలి. ఇక మూడోది ఫెయిల్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఫెయిల్యూర్ అనేది ఒక పాఠం, అంతేగాని అంతం కాదని అర్థం చేసుకోవాలి. మరి కియోసాకి వేట్లో ఇన్వెస్ట్ చేయమంటారు? ఆయన స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిని అస్సలు నమ్మరు. వాటి బదులు ఆయన ప్రిఫర్ చేసేవి బంగారం, వెండి, వీటిని దేవుడి డబ్బు అంటారాయన. తర్వాత అప్పు తీసుకుని కొన్న రియల్ ఎస్టేట్, ఆ తర్వాత బిట్కాయిన్, దాన్ని ప్రజల డబ్బు అంటారు. ఇంకా సొంత బిజినెస్లు, ఇవన్నీ నిజమైన ఆస్తులని ఆయన నమ్మకం. ఆయన చెప్పేదానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. బిట్కాయిన్ ధర దారుణంగా పడిపోయి $6,000 వచ్చినప్పుడు అందరూ భయంతో అమ్మేస్తుంటే ఈయన ఏకంగా 60 బిట్కాయిన్లు కొన్నారు. ఆయన చెప్పేది ఒక్కటే, మార్కెట్ క్రాష్ అయితే భయపడొద్దు, సెలబ్రేట్ చేసుకోండి, ఎందుకంటే అదే కొనే టైం. సరే, ఇదంతా వ్యక్తిగత ఫైనాన్స్. కానీ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి ఏం చెప్తున్నారు? ఆయన అంచనాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రపంచం ఒక పెద్ద ప్రమాదం అంచున ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం. ఆయన తన వాదనకు ఒక టైం లైన్ను చూపిస్తారు. అంతా 1971లో మొదలైంది అంటారు. అప్పుడే అమెరికా డాలర్కి బంగారానికి ఉన్న సంబంధాన్ని తెంచేశారు. అప్పటినుంచి అది నకిలీ డబ్బుగా మారింది. తర్వాత 1974లో పెట్రోడాలర్ సిస్టమ్ వచ్చింది. కానీ ఇప్పుడు 2023లో బ్రిక్స్ దేశాలు, అంటే చైనా, రష్యా, ఇండియా లాంటివి డాలర్కి పోటీగా వస్తున్నాయి. భవిష్యత్తులో డాలర్ పతనం ఖాయమని, దానివల్ల పెద్ద ఆర్థిక సంక్షోభం, యుద్ధం కూడా రావచ్చని ఆయన అంచనా. ప్రస్తుతం ప్రపంచంలో 2 గ్రూపుల మధ్య పెద్ద ఆర్థిక యుద్ధం జరుగుతోందని కియోసాకి అంటారు. ఒకవైపు అమెరికా, యూరప్ లాంటి వెస్టర్న్ దేశాలు, వాళ్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల మీద నడుస్తోంది. మరోవైపు చైనా, రష్యా, ఇండియా లాంటి బ్రిక్స్ దేశాలు. వీళ్లు డాలర్ని సవాల్ చేస్తూ బంగారం లాంటి వాటితో తమ కరెన్సీని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. జనాభాపరంగా చూసినా వాళ్లే చాలా పెద్ద గ్రూప్. ఆయన అంచనా చాలా భయంకరంగా ఉంటుంది. డాలర్ విలువ పడిపోతున్న కొద్దీ అమెరికా ప్రభుత్వం యుద్ధాలకు డబ్బు కావాల్సినప్పుడు ఇంకా ఎక్కువ డబ్బుని ప్రింట్ చేస్తుంది. ఇది చివరికి ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. చరిత్రలో ఎప్పుడు కరెన్సీ కూలిపోయినా యుద్ధం వచ్చిందని గుర్తుచేస్తున్నారు. సో ఫైనల్గా కియోసాకి మన ముందు ఉంచే ప్రశ్న ఇదే. ఆయన చెప్పేదంతా విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న: ఈ నకిలీ డబ్బు ప్రపంచంలో అసలైన విలువ దేనికుంది? ఈ ప్రశ్నకు సమాధానం మనమే వెతుక్కోవాలి.